చాలా స్కామ్లు నడుస్తున్నాయి. 84 గార్డ్స్. మేమైతే మార్నింగ్ 2 o'clock లేచి 3 o'clock కల్లా గుడికి అయితే వెళ్ళాం. మాకైతే స్పర్శ దర్శనం అయితే అయింది. నేనైతే చాలా బాగా చేసుకున్నా. ఐ గాట్ ప్లెంటీ ఇనఫ్ టైం అక్కడ. నేను ఫస్ట్ గంగాజలం పోసి, తర్వాత విభూది వేసి, తర్వాత పువ్వులు పెట్టి అంతా చేసి నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు మేము ఇంకా గంగా స్నానం చేయలేదు. ఇప్పుడైతే చేయటాకైతే వెళ్తున్నాం. వారాహి దేవిని చూడటాకైతే వచ్చాం. బట్ ఇక్కడ 7 o'clock ఓపెన్ అంట. మేము 5కి లేసాం. తెలుసు కదా మీకు, మార్నింగ్ లేస్తూ ఉంటా. సో అందుకే త్వరగా రావడం జరిగింది. ఇప్పుడు మేమైతే గంగా స్నానం చేసి నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ ఏమో నేను వీళ్ళతో కలిసి ఉన్నాను. మిగతా అన్ని కూడా చూద్దాం ఈరోజు. అండ్ నేను ఎక్కడ వ్లాగ్ చేయలేకపోయాను, ఎందుకంటే మొత్తం జనాలు. సిగ్గుతో కాదు, కన్వీనియన్స్ లేదు. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందరినీ ట్రాక్ చేయాలి. తప్పిపోయారు, వచ్చి రాకని నేను చెప్పిన తాతగారు తప్పిపోయారు. ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు ఆ రోజు. సో అది ఎత్తుకోవాలి. రూమ్ సరిగ్గా మేము బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చి మెంబర్కి 400 rupees అండి అని ఏదో సత్రంలో ఉండడానికి ట్రై చేశారు. బట్ దానికంటే 2000 rupees పెట్టి ఒక రూమ్ తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాం. ఎవరన్నా వస్తే కనుక ఫస్ట్ సీక్వెన్స్ వెళ్ళి గంగా స్నానం చేయాలంట. ఆ తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్ళి, ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మీది కంప్లీట్ అయినట్టు. ఆ పక్కన అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా ఉంది, విశాలాక్షి టెంపుల్, మీకు వారాహి టెంపుల్, ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. 1 kilometer రేడియస్ మీకు ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి. మేము ఆత్మలింగం, అదేదో ఇదేంటమ్మా అది విశ్వనాథ్ ఆత్మలింగం, అది కూడా చూసాము. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అమ్మ. నాకు చాలా ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు. పిలిచి మరి చెయ్యి, నాకు అభిషేకం చేయించుకొని మరి ఇది చేశారు. అండ్ ఇప్పుడు మేమైతే గంగా స్నానం చేయడానికైతే వెళ్తున్నాం. వెళ్ళిగో వేసుకోవాల్సిన బట్టలు దీంట్లో ఉన్నాయి. ఇప్పేయాల్సిన బట్టలు వేసుకొని వెళ్ళి స్నానం చేసి రిటర్న్ అయితే వచ్చి పడుకోవాలి, లేదంటే తిరగాలి. చూద్దాం ఏం చేస్తాం. ఇప్పుడైతే ఘాట్కి అయితే వెళ్తున్నాం అన్న. ఆవాసం చేసి ఒప్పుగా అంత చల్లగా ఉంది. అండ్ ఇంకా సన్ రైజ్ కూడా అయినట్లేదు, ఆర్ఎల్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా సన్ వచ్చేసాడులే, సన్ రైజ్ అయితే చూడట్లేదు. బట్ వెళ్తున్నాం. భలే వస్తున్నాం ఆ నోట్లోంచి. ఇప్పుడు ఇంత చలిలో మేమైతే దిగి గంగా స్నానం అయితే చేయాలంట. మేమన్నీ రివర్స్లో చేస్తున్నాంలే, కాకపోతే ఇంకేం చేయలేం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా అన్నీ కరెక్ట్ సీక్వెన్స్లో చేస్తామమ్మ. నెక్స్ట్ మేబీ వస్తే కనుక చాలా మంచి సన్ రైజ్. ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం బ్రో. ఇంకో ఇక్కడ ఆల్రెడీ గంగా స్నానం చేస్తున్నారు కూడా. ఇంకో మనము మొన్న గంగా హారతి తీసుకున్నది ఇక్కడే మా అమ్మ, వాటి మీదే. ఇదిగోండి బ్రో, నీట్గా గంగా అలాంగ్ విత్ సన్ రైజ్. మెయిన్ ఘట్టం ఇప్పుడు వాటర్లోకి దిగాలి. ఒక 2 to 3 dips తీసుకోవాలి. చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పుడైతే నేనైతే గంగా స్నానం చేయడానికి అయితే వచ్చాను. నేను వెళ్ళే ముందు దండం పెట్టుకొని వెళ్ళాలంట. నేను నిన్ను తొక్కుతున్నాను, క్షమించి తల్లి అని చెప్పి దండం పెట్టుకొని వీ హ్యావ్ టు గో. అండ్ నాకైతే పసుపు కుంకుమ కూడా ఇచ్చారు. అవి తీసుకొని వెళ్ళి మునిగి ఇలా సూర్యుడికి ఇవ్వాలంట. అమ్మ ఏమంటారమ్మా దాన్ని? అగ్యం ఇవ్వాలంట. సో పువ్వు కూడా ఇచ్చారు నాకు, పువ్వు కుంకుమ అండ్ పసుపు అక్కడ తీసుకుంటా. చాలా ఫ్రీజింగ్ కోల్డ్. ఇంకో కనబడుతుందో లేదు తెలీదు, ఇప్పుడు ప్యాక్ అవుతున్నాయి. లెట్స్ గో. మునగలం లేదు, మా వాళ్ళది అయిపోయిన తర్వాత ఐ విల్ గో. ఓకే, ఫస్ట్ గంగాదేవికి పువ్వు పసుపు కుంకుమ ఇస్తున్నాము, తర్వాత సూర్యుడికి మునిగాక. ఓకే గైస్, ఇదే సీక్వెన్స్. అమ్మా కాయిన్ ఉందా? ఓకే, ఇదివరకు అయితే రాగి నాణాలు ఉన్నాయంట మామ, అవి పెట్టుకొని వెళ్ళి ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు కాయిన్స్ ఇంకా ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాయి, ప్యూరిఫై చేయవంట. అందుకే మనం ఏ కాయిన్ ఇవ్వట్లేదు. సో చలో guys, Munana is going now. స్పెక్టికల్స్ ఇచ్చేయాలా guys? guys ఏం కనిపిద్దాం ఇప్పుడు? Which number is this? 1. మా ఐస్ మీద నుంచి ఉన్న ఫీలింగ్ ఉంది కింద.
ఫ్రీజింగ్ బ్రో. ఓకే, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. రే. ఓం నమః శివాయ. అంతే. అన్న ఫైనల్గా గంగా స్నానం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందన్న. మా వాళ్ళంతా కూడా రెడీ అయ్యారు అండ్ వేరే పూజలు ఏమి ఉంటే చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి బ్రో. చాలా మంచి సన్ రైజ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ తప్పకుండా రండి మామ. ఇఫ్ యూ ఆర్ ఇంటూ సమ్ ట్రిప్స్, కాశీ కూడా ఒక లిస్ట్లో పెట్టుకోండి. మాకైతే చాలా కన్వీనియంట్గా అయితే జరిగినాయి అన్నీ కూడా. చెప్పమ్మా, నీకు ఎలా అనిపించింది గంగా స్నానం 3 సార్లు మునిగినప్పుడు? ఇదేంటమ్మా, వారాహియా? వారాహి మాత ఇక్కడ కాశీ గ్రామ దేవత వారాహి మాత టెంపుల్కి అయితే వచ్చామమ్మ. చాలా స్కామ్లు నడుస్తున్నాయి. నో టికెట్ నెసెసరీ. జస్ట్ వచ్చి చెప్పులు కూడా అటు ఇటు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అన్న ఇప్పుడైతే మేమైతే ఒక రిక్షాలో కూర్చొని అయితే వెళ్తున్నాం అన్న. సేమ్ అదే టైప్ రిక్షా ఇద్దరిది. వేరే లెవెల్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను నా లైఫ్లో ఎప్పుడు కూర్చోలేదు మామ ఇలాగా. బట్ ఎక్స్పీరియన్సింగ్ న్యూ థింగ్స్ ఇన్ బెనారస్, ఇది స్పెషల్ అంట. ఇప్పుడైతే మనం అయితే కహాజారభై మేము ఇప్పుడైతే సంకట్ మోచన్కి అయితే వెళ్తున్నాం. అక్కడ హనుమంతుడి గుడి అంట. సో హనుమంతుడి గుడికి అయితే వెళ్దాం పదండి. అంత వైబ్ ఉంది మా వైబ్ హే జారే देखो. अरे भाई, अरे भाई. అడన్నా ఇప్పుడు నేనైతే సంకట్ మోచన్కి అయితే వచ్చాం. జై శ్రీరామ్ అని రాసింది. అండ్ ఇప్పుడే నేనైతే ప్రసాదం అయితే తీసుకున్నాను అన్న. దర్శనం కూడా అయింది. ఎగ్జాక్ట్ 12 o'clock క్లోజ్ అయిపోతుందంట ఈ గుడి. మాకైతే వెంటనే దర్శనం ఇచ్చారు. నేను చాలా బాగా దర్శనం చేసుకున్నాను. నేను చేసుకున్న వెంటనే ఒక 1-2 minutes క్లోజ్ అయింది. అండ్ ఈ గుడి ఎలా వచ్చింది, ఇక్కడ హనుమాన్జీ ఎలా దర్శనం ఇచ్చారు, ఏం జరిగింది మొత్తం కూడా అభయ్ అనే బ్రో చెప్తున్నాడు. అభయ్ జీ ఒకసారి హాయ్ బోల్గా. మహాదేవ్ మహాదేవ్. ఈ బ్రో అయితే నాకు మొత్తం అన్ని చెప్తున్నాడు అనమాట. ఏం జరిగింది ఇక్కడ, హనుమాన్జీ ఎలా వచ్చారు, జై శ్రీరామ్, జై హనుమాన్ అంటే ఏమవుతుంది, దెయ్యాలు ఆరల్స్ భూతాలు ఎందుకు భయపడతాయి అవన్నీ కూడా చెప్పాడు. ఇక్కడ సంకట్ మోచన్ అంటే మీకు ఏ కష్టాలు ఉన్నా తొలగిపోతాయి అంట. సో అది నేనైతే కొద్దిగా హిస్టరీ తెలుసుకున్నా, మీరు మొత్తం తెలుసుకోండి ఓకేనా. బట్ నాకైతే దర్శనం ఇవ్వాలనుకున్నాడు స్వామి కాబట్టి ఇచ్చాడు. అండ్ నేనైతే దుర్గా కుండికి అయితే వచ్చాను. అండ్ దుర్గామాత దర్శనం కూడా చేసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. లోపల సరస్వతీదేవి, దాంతోపాటు లక్ష్మీదేవి అండ్ మిగతా చాలా అవతారాలు కూడా పెట్టున్నాయి. బాగుంది అన్న. దీని లోపల కూడా వెళ్ళాలి. ఫోన్ అయితే దేంట్లోకి ఎలవ్ అయితే లేదు. అండ్ నవదుర్గాలు ఉన్నారంట కాశీలో. దాంట్లో ఒక దుర్గా అమ్మవారు ఉస్మాండా అమ్మవారు అన్న. ఒక అరగంట నుంచి నడుస్తున్నాం అన్న మంగళ గౌరీ టెంపుల్ గురించి. ఎంత నడిచాను బ్రో. ఈ స్ట్రీట్స్ ఎంత చిన్నగా ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి. అండ్ దానికి తోడు ఈ ఎదురు ఆవులు, ఎద్దులు, బైకులు. ఓ భాయ్, మంగళ గౌరీ దర్శనం కోసం ఎంత కష్టపడుతున్నామో బ్రో. ఎంత నేరో స్ట్రీట్సో తెలిసాయి అసలు మీకు. చాలా చిన్న చిన్న చాలా చిన్న చిన్న సందులు, గుండులు, వీటి నుంచి మనం వెళ్ళాలి. ఇంకో ఎటు నుంచి వెళ్ళిపోతున్నాడు చూడు. ఎలా పడితే అలా వెళ్ళిపోతాడు మనోడు. ఫాలో అవ్వాలి. అబ్బాయి జీ. అండ్ అన్న చాలా కష్టపడి మంగళ గౌరీ టెంపుల్కి అయితే వచ్చాం. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇది 2 o'clockకి క్లోజ్ అంట. ఇప్పుడు మళ్ళీ 4 o'clockకి ఓపెన్ అంట. ఇప్పుడు 2:24 అవుతుంది. సో మనమైతే మళ్ళీ తిరిగి రావాలి. 4 o'clock తర్వాత మళ్ళీ వస్తాను. 8ంటికి 9 వరకు ఉంటుందంట. 8ంటికి నేను మళ్ళీ బోట్ రైడ్ మీద కానీ బైక్ మీద కానీ వచ్చి చూస్తాను పక్కా. సో చూద్దాం. మళ్ళీ వస్తే కనుక వీళ్ళు అప్డేట్. చాలా కష్టపడి ఎక్కాను బ్రో. చాలా కష్టపడి నడిచి వచ్చాను. ఒక అరగంట నడిచాను ఈ గుడి గురించి. అయినా అదృష్టం లేదు. ఇక్కడ నుంచి ఘాట్లోకి అయితే వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి బ్రో. చాలా డేంజరస్ మెట్లు. ये वेरी डेंजरस स्टेप्स. एक बार ऐसे
हुआ ना बंदा खत्म डायरेक्ट नीचे खत्म है नीचे फिर ऊपर डायरेक्ट। उधर थोड़ा सा पंचगंगा घाट, 5 नदियों का संगम है। पंचगंगा ओ पंचगंगा घाट वही है। हाँ 5 नदियों का संगम है। फिर जाना है बोट राइड में लेके आएगा ये सब कुछ में। ఎంతమంది ఉన్నారు చూడండి మామ, మొత్తం అంతా కూడా కాశీలోనే. ఇక్కడ అందరూ నార్మల్ ఫారినర్స్ కూడా ఉన్నారు. ఆఖరికి మీకు కావాలంటే చూస్తే కనబడతారు. ఇక్కడ ఇంకో జెండా పట్టుకొని ఫారినర్స్ని తిప్పుతున్నారు అంతా. హర హర మహాదేవ్ అంటే మొత్తం రిజనేట్ అవుద్ది ఇక్కడ. చలో హర హర మహాదేవ్ అభయ్ బాయ్ చలో. అండ్ చలో అన్న ఇక్కడైతే ప్రసాద్ మామ అయితే ఫుటేజ్ అయితే రికార్డ్ చేస్తున్నాడు. ప్రభాకర్ బాబాయ్ చిల్లింగ్ గ్యాంగ్స్టర్, అమూల్య ద అప్కమింగ్ బ్లాగర్ అండ్ కోమ్లీ ద అప్కమింగ్ డాక్టర్. ఇంకా ఇటు సైడ్ కూడా ప్రణీత్, చిన్ని ప్రణీత్. ఇంకా చలో అమ్మ కూడా హ్యావింగ్ బోట్ రైడ్. చలో లెట్స్ గో ఆన్ బోట్ రైడ్. మోటార్ ఆన్ చేస్తున్నాడు మనోడైతే. వెళ్తున్నాం మామ. వీఆర్ గోయింగ్ టు అస్సీ ఘాట్ టు పంచగంగా. మనం మొత్తం అన్నీ చూడబోతున్నాం బ్రో, ఫ్రమ్ అస్సీ ఘాట్ టు పంచగంగా. చలో మామ, వీఆర్ గోయింగ్ టు సీ ఘాట్స్. అండ్ ఇది ఫస్ట్ ప్యాలెస్ అంట మామ. సో దిస్ ఈజ్ మూషీ ఘాట్, బెనారస్లో అత్యంత కాస్ట్లీయెస్ట్ హోటల్ అంట ఇది. మేమైతే గంగాలో అయితే ఉన్నాం ఇప్పుడు. అండ్ గంగాలో మేము ఫస్ట్ ఘాట్ అస్సీ ఘాట్ దగ్గర నుంచి మొత్తం అన్ని ఘాట్స్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. డిజిటల్ స్నానం చేయిస్తారు. అరే లైక్ చేయకపోతే ఇప్పుడు కన్నా లైక్ చేయండి రా, మారండి మామ. చాలా బాగుంది మామ, ఫ్యామిలీ ట్రిప్ పర్లేదు. ఎంతో కొంత ఈ మాత్రం యాక్టివిటీ ఉంటే ఫన్గానే ఉంది. అరే యార్ వీళ్ళు గుద్దెత్తడేమో అని భయం వేస్తుంది మామ. అండ్ మామ ఇప్పుడైతే మేము హరిశ్చంద్ర ఘాట్ని అయితే దాటి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కాలుస్తున్నారు మామ, దే ఆర్ డూయింగ్ క్రిమేషన్స్. మొత్తం భలే ఉంది మామ ఎక్స్పీరియన్స్ బోట్లో. ఇట్స్ నైస్. హనుమాన్ ఘాట్, ఈ షేడ్ సింగ్ ఘాట్ అంట. భలే ఉంది బాబా. ఇక్కడైతే 3 ఘాట్స్లో గంగా హారతి అయితే జరుగుతుందంట. అస్సీ ఘాట్, దశశ్వమేధ్ ఘాట్. 2 घाटों में बहुत भीड़ होता है. ఓకే, अभी नमो घाट में भी चालू हो गया. నమో ఘాట్. 3 ఘాట్స్ వేర్ గంగా హారతి విల్ బి డన్. అండ్ ఫస్ట్ 2 ఆర్ చాలా పెద్దవి, అస్సీ ఘాట్ అండ్ దశశ్వమేధ ఘాట్. ఈ రెండింటిలో చాలా పెద్దగా జరుగుతుంది. और बाकी हर घाट में होता है. ఓకే, మిగతా ఘాట్స్లో కూడా అవుతాయంట, బట్ ఇంత పెద్దగా అవ్వవు. అయినా ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అత్యంత పెద్ద ఘాట్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఘాట్ ఆఫ్ కాశీ, అస్సీ ఘాట్. అండ్ ఇక్కడ యూ విల్ హ్యావ్ 2 గంగా హారతులు అట్ ద సేమ్ టైం. ఒకటి పెద్దగా అండ్ ఒకటి చిన్నగా. घाटों के नाम नहीं है. 84 ఘాట్స్, ज़्यादा और से ज़्यादा है. ఉస్సే भी ज़्यादा है. అడనా ఇక్కడ 84 కంటే ఎక్కువ ఘాట్స్ ఉన్నాయంట. సో చూపించడం అయితే చాలా అసాధ్యం. भैया 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 मांझा 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 ये देख के అండ్ మామ ఇప్పుడు మా దగ్గర ఒక గాలిపటం అయితే వచ్చి పడింది మామ. ఓకే, అండ్ లైట్ ఫెయిల్యూర్ కూడా అయిపోతుంది. అడనా ఫర్ సెక్యూరిటీ రీజన్స్ మనం అయితే జాకెట్ అయితే వేసుకున్నాం. మనం గజేతగాలం అని ఇలా తెలియదు. నేనైతే కింద ఒక 100 మీటర్ల దూరంలో ఈత కొట్టగలను. బట్ ఏం చేస్తాం, ఈ లైఫ్లో కాదు, నెక్స్ట్ లైఫ్లో పక్కా ఈత నేర్చుకుంటాం. ఇప్పుడు సన్ సెట్ కూడా అయిపోతుంది చెప్పాలంటే. ద గోల్డెన్ హార్ కూడా అయిపోయింది. మళ్ళీ హనుమాన్ ఘాట్కి వచ్చాం. నేను ఇటు నుంచి అటు చూసుకొని వెళ్ళాను అలాగో. బట్ లెట్ us గో. మన బాబాయ్ అయితే వెళ్ళి చాలా ముందైతే కూర్చున్నాడు. ఈ షోయింగ్ డామినెన్స్. సిగ్మా మేల్ నీట్గా పల్లీలు తింటున్నాడు. ఓ మాకైతే ఇక్కడ ఒక కొత్త షిప్ అయితే కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ షిప్ అంట. బ్యాటరీ బోట్లు కూడా వచ్చేసినాయి. సో నైస్, లెట్ us సీ హౌ ఎఫిషియంట్ దే విల్ బి.
ఇక్కడ అవన్నీ కూడా కైట్స్ మామ, వాళ్ళు ఎగరేస్తున్నారు కదా, ఆల్ దోస్ ఆర్ కైట్స్. మన ఆంధ్రాలో కంటే ఇక్కడ సంక్రాంతి ఇక్కడే బాగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది, అంత మంచిగా కైట్స్ కనబడుతుంది. ఇదే దసస్వమేవ ఘాట్. మేము ఇప్పుడైతే ఈ ఘాట్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ గంగా హారతి అయితే స్టార్ట్ కూడా అయిపోతుంది. సో ఇటు సైడ్ కొంతమందిని కూర్చోబెట్టారు, ఇటు సైడ్ కొంతమందిని కూర్చోబెట్టారు. సో ఇటు సైడ్ ఎక్కడైతే ఇలా కట్టున్నాయో అక్కడైతే మీకు గంగా హారతి అయితే జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్న ఈ బోట్స్ అన్నిటి నుంచి మీరు గంగా హారతి చూడొచ్చు. ఓకే, గంగా హారతి చూడొచ్చు. ఇటు సైడ్ నుంచి వ్యూ మొత్తం చూడరు ఎంతమంది జనాలు ఉన్నారో. మొత్తం ఘాట్ నిండా ఉన్న జనాలందరినీ కూడా చూడము. సో మెనీ, చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు. లిటరల్లీ వేరే లెవెల్, పెద్ద పెద్ద షిప్స్ వచ్చి ఆపుతున్నారు. దసస్వమేవ ఘాట్ తర్వాత వేరే ఘాట్ అనమాట. చూడరు అసలు ఎంత బాగున్నాయో ఈ ఘాట్స్ అన్నీ కూడా. ఎలా కట్టేశారు మా గంగా నది ఒడ్డున ఎన్ని బిల్డింగ్లు కట్టారంటే వీళ్ళు. లిటరల్లీ ప్రతి దానికి మెట్లు కట్టేశారు, ప్రతి చోట బిల్డింగ్లు కట్టేశారు. విశ్వనాథ్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ అవుట్ సైడ్ మెయిన్ గుడి ఉంది కదా, గుడి ఉన్న ఘాట్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ దిస్ ఈజ్ మెయిన్ ఘాట్, మణికర్ణిక ఘాట్. మొత్తం ఇక్కడ క్రిమేషన్స్ జరుగుతాయి. ఒక్కసారిగా 20 ఇవి మీరు జరగడం చూడొచ్చు. సింధియా ఘాట్. అండ్ ఇక్కడ ఒక కొత్త హోటల్ కూడా కట్టారంట. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, అదే కొత్త హోటల్. అండ్ ఇక్కడ చాలా బాగున్నాయి మామ స్ట్రక్చర్స్ కూడా. దే ఆర్ సో నైస్. అవంతిక హోటల్ ఇది కొత్తగా కట్టారంట. మీకు గంగా వ్యూ అలా కనిపిస్తూ ఉంటుంది హోటల్ దానిలోంచి. చాలా మంచి డెవలప్మెంట్ అని చెప్పచ్చు, చాలా మంచి డెవలప్మెంట్. యాక్చువల్లీ ఒక కొత్త స్ట్రక్చర్ కట్టడం ఈజ్ నాట్ సో ఈజీ ఇలాంటి స్పేసెస్లో స్పెషల్లీ. అండ్ మీరు ఇల్లులు చూడొచ్చు బ్రో, ఆ సందులు ఉంటాయి. నేను మీకు ఫుటేజ్లో చూపిస్తాను. ఆ సందులు ఉంటాయి అసలు, దాంట్లోనే చెత్త పడేస్తారు కొంతమంది. ఎందుకు లిటరింగ్ చేస్తారో వాళ్ళకే తెలీదు. చాలా కోపం కూడా వచ్చింది మామ. బట్ మనం కూడా అప్పుడప్పుడు పడేస్తూ ఉంటాం. అలా పడేసిందే అలా తయారవుతుంది మొత్తం అంతా కూడా. బట్ మనం ఏం చేయలేం. ఇదే ఘాటో నాకు తెలియదు, కానీ ఇదేదో చాలా బాగుంది, చాలా బాగుంది మామ. ఇది కూడా చూడటానికి. అండ్ అన్న ఇప్పుడైతే మేమైతే ఓన్లీ మంగళగౌరి దగ్గర ఆగుతున్నాం. యూ నో వై పీపుల్ గోస్ టు మంగళగౌరి? యూ టేక్ హింట్స్. చలో అన్న, మేము తాతగారు అమ్మమ్మని వదిలేసి ఇప్పుడు మంగళగౌరిని అయితే దర్శనం చేసుకోవటాకైతే వెళ్తున్నాం. సో లెటస్ గో. వాళ్ళు ఎక్కలేరు ఘాట్. అండ్ ఇక్కడ మాకు డ్రైవర్ ఛాలెంజ్ చేశాడు 10 minutesలో బ్యాక్ రమ్మని. సో నౌ వీఆర్ టేకింగ్ ఛాలెంజ్. मेरे को लगता है पेद्दम्मा लोगों को टाइम लग जाएगा. The challenge begin right now. हर हर चलो పదండి. మై ఫ్యామిలీ ఫిట్నెస్ వచ్చేసాం మామ. నేను మళ్ళీ రెండోసారి మంగళగౌరి టెంపుల్కి అయితే వచ్చాను. చలో అబ్బాయి బాయ్ లియా మేనే దర్శన్ మంగళగౌరి జీ. చలో మామ, ఎవరైతే పెళ్ళి కష్టాలు ఏమన్నా ఇక్కడికైతే వస్తారో అండ్ ఈ మాతను దర్శనం చేసుకొని మీ మనసులో కోరుకుంటే విల్ హ్యావ్ ఆల్ యువర్ మ్యారేజ్ విషెస్ వెరీ వెల్. ఓకే అన్న, సక్సెస్ఫుల్గా నేనైతే మంగళగౌరి గారిని దర్శనం అయితే చేసుకున్నా. నేను మధ్యాహ్నం చెప్పినట్టే వచ్చాను. మంగళగౌరి గారిని చూసి మనం ఇప్పుడైతే గంగా హారతి చుట్టకైతే వెళ్తాం. చలో పద. చాలా హ్యాపీగా ఉంది మామ. అండ్ మేమైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం. మేమైతే స్లోగా కిందకైతే దిగుతున్నాం. చాలా స్లోపీగా ఉన్నాయి మెట్లు అయితే. చలో హర హర చలో చలో మామ. సక్సెస్ఫుల్గా మంగళగౌరి దర్శనం అయితే చేసుకొని మేమంతా ఘాట్స్ అన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాం. దసస్వమేవ ఘాట్, అక్కడ గంగా హారతి జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 6:45కి వాళ్ళు మెయిన్ హారతి ఉంటుంది కదా, దీపాలు వెలిగించింది, అదైతే హారతిస్తూ ఉంటారు. సో ఆ టైం లోపలే రీచ్ అవుతాం. లెట్ us go see. అండ్ ఈ బోట్స్ అన్నిటిలో కూడా గంగా హారతి చూడటానికి ఉంటుంది మీకు.
ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న ప్రతి బోటు గంగాహార్ చూపించడంగా ఉంది. అండ్ ఈరోజు మేము సైడ్ నుంచి ఒకవేళ చూస్తే చూడొచ్చు, ఆ అదృష్టం ఉంటే కనుక. ఇక్కడ ఆల్రెడీ అన్ని బోట్స్ వచ్చేసి ఉన్నాయి. మా బోట్కి అసలు స్పేసే దొరకట్లా, సో మొత్తం వెళ్ళిపోతున్నారు అనమాట. చలో థ్యాంక్ యూ భయ్యా, घुमाने के लिए. గైస్ కాశీలో సో ఐఎమ్ ట్రైయింగ్ దిస్. నాకు చాలా జరుగుతుంది, అయినా కానీ ట్రై చేస్తున్నాను. లెట్స్ గో. మొత్తం ఫోమ్ క్రీమీగా ఉంది బ్రో. క్రీమ్ తింటున్నట్టుంది, బాదాం క్రీమ్ తింటున్నట్టుంది. దానికి మించి అంత ఎక్కువ ఫ్లేవర్ అయినా. కుల్ఫీ ఫ్లేవరా, బాదాం ఫ్లేవరా? కేసరి క్రీమ్. ఐ టేస్ట్ చాలా బాగుంది. అండ్ పాలు కూడా పోస్తారంట ఎక్స్ట్రా. ఇందులో ఇప్పుడు పాలు కూడా పోసారు. ఆ పాలతో ఈ క్రీమ్ మిక్స్ చేసుకొని మనం తాగాలంట. మక్కన్ మలాయో. బాగుంది మామ. నైస్ నైస్ నైస్. It tastes better with milk. మీరు కూడా తినండి మక్కన్ మలాయో అని. అండ్ అన్న ఇప్పుడు మేమైతే వేద పాఠశాలకు అయితే వచ్చామన్నా. ఇక్కడైతే వేదాలు అయితే నేర్పిస్తారంట. మా మమ్మీ ఇంకో వేదాలను కాపాడాలి అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. దాన్ని ప్రమోట్ చెయ్యి, అందరూ నేర్చుకోవాలి వేదాలు అని చెప్పి చెప్తుంది. అండ్ మేము ఇక్కడైతే యాక్చువల్లీ ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వచ్చాం. వీళ్ళకి ఏవో ఫ్రూట్స్ ఏవో ఉంటే అది ఇచ్చి. అండ్ ఈ డోర్స్ ఆర్ఎల్స్ ఈ పాఠశాల చాలా డిఫరెంట్గా ఉంది బ్రో. ఇక్కడ స్టూడెంట్స్ ఒక్కొక్కరు జస్ట్ 7 years 10 years అలా ఉన్నారు. సో మీరే చూడండి, ఇదే పాఠశాల. ఏమంటారమ్మా దీన్ని? వేద పఠనం అన్న. ఇది వేద ఆశీర్వాదం. ఇది వేద ఆశీర్వాదం అంటన్నా. వీళ్ళందరూ కూడా ఇక్కడ వేదాలు చదువుకుంటున్నారంట. ఇది వేద పాఠశాల. సో ఇంకో ఇక్కడ టీచర్లు అందరూ ఉన్నారు. మన వాళ్ళంతా ఇక్కడ ఉంటే మనల్ని ఆశీర్వదిస్తారంట. సో లెట్ us see how this goes. గాయస్ ఫైనలీ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ 9 days. 9 రోజుల తర్వాత నేను చూస్తున్నారా బుజ్జి ఎలా ఉన్నాడు. ఓ బాయ్. డాడీ వచ్చారంట. డాడీ ఇంకో లగేజ్ తెస్తుంటే చూస్తున్నాడు.